కల్లోలంగా ఉన్నటువంటి ఆ రాష్ట్రాల్లో మోడీ గారు వచ్చిన తర్వాత కిషన్ రెడ్డి గారికి ఆ 7 రాష్ట్రాల బాధ్యతలు అప్పచెప్పిన తర్వాత ఇవాళ ఆ రాష్ట్రాల అభివృద్ధి మాత్రమే కాదు, పార్టీ కూడా గొప్పగా అభివృద్ధి చెంది 7 రాష్ట్రాలు కూడా ఇవాళ మొట్టమొదటిసారిగా భారతీయ జనతా పార్టీకి పట్టుకొమ్మలుగా ఉన్నాయి. ఇవాళ నేను అనుకుంటా సికింద్రాబాద్ నియోజకవర్గంలో కిషన్ రెడ్డి గారికి ఒక కులమనేటువంటి ముద్ర లేదు. కిషన్ రెడ్డి గారికి ఏ మనిషిని చూసినా మనిషి దుఃఖమేందో కష్టమేందో కన్నీళ్ళేందో పట్టించుకునే వ్యక్తిగా ఉంటాడు తప్ప ఇంకొకటి ఉండదు. నాకు తెలిసి మోడీ గారు సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదం ఇవాళ వచ్చింది. కానీ కిషన్ రెడ్డి గారిని అంబేర్పేటలో గెలిచిన తర్వాత అనుకున్నాం కిషన్ రెడ్డి గారికి ఒక మతమనే రంగు లేదు, కిషన్ రెడ్డి గారికి ఒక కులమనే రంగు లేదు, కిషన్ రెడ్డి గారికి మనుషులు మానవత్వం అనేటువంటి ఫిలాసఫీ ఉంట పట్టించుకోవాలని చెప్పి మేము ఎప్పుడు చెప్పుకునే వాళ్ళం. ఇవాళ సికింద్రాబాద్ పార్లమెంట్లో కూడా అన్ని వర్గాల ప్రజానికం కూడా కిషన్ రెడ్డి గారు చేసినటువంటి సేవలకి వారు మన గౌరవాన్ని ప్రతిష్టను పెంచిన దానికి మరోసారి అది వారికి ఆశ్రయించి గొప్ప మెజార్టీతో సికింద్రాబాద్ ప్రజానికం గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా వేడుకుంటూ ప్రజాస్వామ్యాన్ని ధర్మాన్ని న్యాయాన్ని ప్రజల కోసం తప్పించినటువంటి కిషన్ రెడ్డి గారికి ఆశ్రయించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్న భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం.